రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఉన్నట్టుండి రోడ్డు ఎండ్ అయిపోతే ఎలా అనిపిస్తుంది? చాలా భయమేస్తుంది కదూ. మామూలు రోడ్డుకి అలా అనిపిస్తే మరి ప్రపంచం ఎండ్ అయ్యే రోడ్డు ఒకటి ఉంది. ఏదైనా రోడ్డు అక్కడితో అయిపోతుందంటే అది ఇక్కడే. ఇక్కడ భూమి ఆకాశం కలుస్తుంది. ఉత్తర నార్వేలో ఉన్న ఓ రోడ్డు ప్రపంచంలోని అత్యంత అందమైన అద్భుతమైన రోడ్డు. ప్రపంచంలో ఓ రోడ్డు ఉంటుంది, అది ఓ చోట ముగుస్తుంది. ఆ రహదారి అనంతంలో కలిసిపోతుంది. ఈ రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నంతసేపు భూమి చివరికి వెళ్తున్న ఫీలింగ్ వస్తుంది. ఈ రోడ్డుకి చేరుకుంటే ప్రపంచ యాత్ర ముగిసినట్లే. జియోలాజిస్టులు ఆ రహదారి స్థానాన్ని ఓ దేశంలో ఉండాలని నిర్దేశించారు. ప్రపంచంలోని చివరి రహదారి చిరునామా ఐరోపాలోని E69 హైవే అని చెబుతున్నారు జియోలాజిస్టులు. ప్రపంచానికి డెడ్ అని చెప్పే రహదారి ఇది. ప్రపంచంలోని మారుమూల ప్రాంతాన్ని మిగతా ప్రపంచంతో కలిపే జాతీయ రహదారే ఈ E69 రోడ్డు. ఈ రోడ్డు నార్త్ పోల్కి దగ్గరగా, అంటే ఉత్తరం వైపు ప్రపంచం ఎండ్ అయ్యే పాయింట్ వరకు వెళ్తుంది. భూమిపై అంత చివరి వరకు వెళ్ళే హైవే ఇదొకటే. మంచుతో గడ్డగట్టిన ఈ ప్రాంతంలో ఓ హైవే నిర్మించాలని 1909లో అనుకున్నారు. కానీ పోల్స్ దగ్గర రోడ్డు వేయడం అంటే అంత ఈజీ కాదు. 1909లో రోడ్డు మొదలు పెడితే పూర్తి అవ్వడానికి 1999 వరకు పట్టింది. అందుకే ఈ రోడ్డుని ఇంజనీరింగ్ వండర్ అంటుంటారు. శతాబ్దాలుగా మానవ ప్రపంచంతో ఎలాంటి సంబంధం లేకుండా వేరుగా ఉన్న ఎన్నో ప్రాంతాలను ఇది యూరోప్తో కలుపుతుంది. ఈ హైవేపై ప్రయాణిస్తే ప్రకృతికి ఉన్న రకరకాల రూపాలను చూడొచ్చు. దారి పొడవున కనిపించే మంచు కొండలు తనలోకి తీసుకోవడానికి ముందుకు వస్తున్నట్టు అనిపిస్తాయి. రోడ్డు వెంబడి ఎన్నో లోయలు, ఎత్తైన గుట్టలు కనిపిస్తాయి. ఈ హైవేలో కొన్ని ప్రాంతాల్లో ఒంటరిగా కారు నడపడం నిషేధం. గుంపుగా ఉన్నప్పుడు మాత్రమే అక్కడి నుంచి వెళ్ళడానికి అనుమతి ఉంటుంది. 100 కిలోమీటర్ల పాటు సముద్ర తీరం పైన ఈ రహదారిపై వెళ్తుంటే పక్కన ఉండే చిన్న చిన్న గ్రామాలు సముద్రంలో కలిసిపోతాయేమో అనే అనుభూతి కలుగుతుంది. ఈ హైవే ఎండ్ అయ్యే ప్లేస్ని నార్త్ కప్ అంటారు. చలికాలం అయితే ఇక్కడ వాతావరణం చెప్పనవసరం లేదు. నార్త్ పోల్ అంతా చలితో కప్పుకుపోతుంది. దాంతో ఈ రోడ్డు కూడా దాదాపుగా మంచులో మునిగిపోతుంది. భూమికి ఉత్తరానికి దగ్గరగా వెళ్ళడం అంటే చంద్రుడికి దగ్గరగా వెళ్ళినట్టే. ఈ ప్రాంతం ఉత్తర ధ్రువానికి దగ్గరగా ఉండడం వల్ల ఇక్కడ వేసవికాలంలో సూర్యుడు అసలు అస్తమించడు. అలాగే చలికాలంలో అసలు ఉదయించడు. చలికాలం అంతటా చీకటిగానే ఉంటుంది. ఉత్తరం దగ్గర నివసించే వాళ్లకు ఈ ప్రపంచంతో సంబంధం ఉండదు. 100 ఏళ్ల నుంచి వాళ్ళు అలానే జీవిస్తున్నారు. వీళ్ళంతా సముద్రంలోని చేపలు, తిమింగలాలు, పీతలు వంటి వాటిని పట్టుకుని బతుకుతుంటారు. ఈ రోడ్డు వెంట దట్టమైన దేవదారు చెట్లు, రెయిన్డీర్లు కనిపిస్తుంటాయి. ఈ రోడ్డు డెడ్ ఎండ్కు వెళితే చివరికి సముద్రం కనిపిస్తుంది. ఈ డెడ్ ఎండ్ దగ్గర ఓ సొరంగం కూడా ఉంది. దాన్ని సముద్రంలో నిర్మించారు. ఇది మేఘరాయ్ అనే ఐలాండ్ని కలుపుతుంది. ఒకప్పుడు హైవేపై ఇక్కడికి వచ్చిన వారు అక్కడితో తమ ప్రపంచ యాత్ర ముగిసిందని భావించేవారు. ఈ E69 రహదారి ప్రతి ప్రయాణానికి ఒక అంతం ఉంటుందని చెబుతుంది. ఇది ప్రపంచంలోని చివరి రహదారి. దీంతో ఈ అరుదైన ప్రాంతాన్ని చూడడానికి చాలామంది ప్రజలు వస్తూ ఉంటారు. నార్వేలోని E69 హైవేలో ప్రపంచంలోని చివరి రహదారిపై కనీసం ఒకసారైనా నడవడానికి చాలామంది ఇష్టపడతారు. ఈ E69 హైవే దూరం 129 కిలోమీటర్లు. 5 సొరంగాల గుండా రోడ్డు ఉంటుంది. వీటిలో పొడవైన సొరంగం నార్త్ క్యాప్. నార్త్ క్యాప్ పొడవు 6.9 కిలోమీటర్లు. ఈ సొరంగం సముద్ర మట్టానికి 212 మీటర్లు ఉంటుంది. దీన్నే చివరి రహదారి అంటారు. ఆ దారిలో వెళ్ళాలంటే కొన్ని నియమాలు ఉన్నాయి. నిబంధనలు పాటించుకుంటే ఆ దారిలో వెళ్లేందుకు అనుమతించరు. కాబట్టి ఈ E69 హైవేలో ఒంటరిగా వెళ్లేందుకు అనుమతి లేదు. ఇక్కడ గాలి భయంకరమైన వేగంతో వీస్తుందని భూగర్భ శాస్త్రవేత్తలు తెలిపారు. ఇలాంటిదే నార్వేలో మరో రోడ్డు ఉంది. అదే అట్లాంటిక్ ఓషన్ రోడ్డు. ఇది అట్లాంటిక్ మహాసముద్రం మీద కట్టెన్ బ్రిడ్జ్ హైవే. నార్వేలో క్రిస్టియన్స్ అండ్ మోల్డ్ అనే 2 ప్రాంతాలను కలుపుతుంది. ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన హైవేలో ఒకటి. మామూలుగా వర్షాకాలంలో రోడ్డుపై ఉండే నీటిలోంచి వెళ్ళాలంటే మనకు ధైర్యం చాలదు. అలాంటిది ఈ రోడ్డుపై 24 గంటలు సముద్రపు అలలు కొన్ని మీటర్ల ఎత్తుకు లేచి రోడ్డు మీద పడుతుంటాయి. బ్రిడ్జి ఎంతో ఎత్తులో ఉంటుంది. అయినప్పటికీ అలలు బ్రిడ్జికి ఒకవైపు నుంచి మరోవైపుకి ఎగిసి పడుతుంటాయి. ఈ రోడ్డుని దూరం నుంచి ఒక కోణంలో చూస్తే ఫ్లైఓవర్ మొదలుపెట్టి ఆపేసినట్టు కనిపిస్తుంది. పొరపాటున వెళితే కింద నీళ్ళలో పడిపోతాం అనిపిస్తుంది. ఇంకో కోణంలో చూస్తే సముద్రం మీద పెద్ద పాములాగా అనిపిస్తుంది. అన్ని వంకర టింకర్లతో ఉంటుంది ఈ రోడ్డు. అందుకే దీన్ని ద డ్రాగన్ బ్రిడ్జ్ అని కూడా పిలుస్తారు. మామూలు టైంలో కొంచెం పర్వాలేదు, కానీ వాతావరణం బాలినప్పుడు మాత్రం ఈ రోడ్డు మీద వెళ్ళడం అంటే పెద్ద సాహసమే. పక్కనే అట్లాంటిక్ మహాసముద్రం, మధ్యలో రోడ్డు. ఇంకేముంది? భారీ అలలు, పైగా సముద్రపు అలల వల్ల రోడ్డు అంతా ఎప్పుడు తడిసి ఉంటుంది. ప్రపంచంలో ముఖ్యమైన హాలిడే రోడ్ ట్రిప్స్లో ఇదొకటి. హాలిడే రోడ్ ట్రిప్ కోసం ఇక్కడ వేల మంది సంఖ్యలో టూరిస్టులు వస్తూ ఉంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.